నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. సాయంత్రం 4 గంటలకు అప్పన్న స్వామివారి రథం ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకోవడం భక్తుల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇక 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. 5 ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 2600 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు గిరి ప్రదక్షిణ కారణంగా ఈ రోజు రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులున్నాయని భక్తులు ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. అయితే సింహాచలం తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. తొలి పావంచ నుంచి అడవివరం, ధారపాలెం, అరిలోవా, హనుమంతవాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి, టోల్గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్బీ కాలనీ, కైలాసపురం, మాధవదార, మురళీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరానగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, తొలి పావంచ మీదుగా సింహాచల మెట్ల మార్గం చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర సాగుతుంది. కాగా ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. ఇక గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు రేపు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. జూలై 20న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం రాత్రి 10 గంటల వరకు దర్శనాలకు అనుమతించనున్నారు. నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. యాక్చువల్గా ఇది 10 ఇయర్స్ అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 ఇయర్స్ బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప, దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడికి. అప్పని బాబు నమ్మకం అండి మాకు. ఎంత వర్షం వచ్చినా తిరగకుండా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నామండి. ఎలా తిరుగుతా ఉంటాం, 10 సంవత్సరాలు తిరుగుతామండి. అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పుకుంటున్నాం సార్. అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి దయ ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు. ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అప్పన్న స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరినీ కూడా పుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరినీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మారలేదు. మరి రాజమండ్రి దగ్గర మెండపేట అక్కడ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 30 మంది వచ్చాము.